నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 50 లక్షలతో సైన్స్ ల్యాబ్లు ప్రారంభం. శాటిలైట్ సిటీ స్కూల్ అభివృద్ధికి మరిన్ని నిధులు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. డిఎస్సి పేపర్ లీక్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మార్గాని భరత్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ కోరిన అఖిలపక్ష నేతలు. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి. జక్కంపూడి రాజా. రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ ల్యాబ్లను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘనంగా ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ ల్యాబ్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ సిటీ జెడ్పీ ప్లస్ స్కూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, సుమారు 50 లక్షలతో సైన్స్ ల్యాబ్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఇంకా విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు ప్రహారీకి నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థినులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారని, వారి సహకారంతో మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు బాగా మెరుగుపడ్డాయని, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, టెక్స్ట్లు, నోట్ పుస్తకాలు అందజేస్తున్నారని అన్నారు. టీడీపీ విద్యా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, రూరల్ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎంఈఓలు తులసీదాస్, చందు, విద్యా కమిటీ చైర్మన్ గెద్దడ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ దుర్గారావు, హెచ్ఎం నున్నా ప్రశాంతి, డిఈ వీరభద్రరావు, గ్రామ కార్యదర్శి కృష్ణ, స్థానిక టీడీపీ నాయకులు దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, పెంకి కోటేశ్వరరావు, లాజర్ తదితరులు పాల్గొన్నారు. శాటిలైట్ సిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలని చక్కగా తీర్చిదిద్దడం కోసం దీన్ని లీవ్ స్కూల్గా మార్చడం జరుగుతోంది. ఆల్రెడీ ఇంటర్మీడియట్ క్లాసులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ల్యాబ్ ఇవాళ ఒక 50 లక్షల రూపాయలతో ల్యాబ్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఇంకా అదనపు తరగతి గదులే కాదు, కాంపౌండ్ వాళ్ళకి కూడా నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో శాటిలైట్ సిటీ ప్రాంతంలో ఏబిసిడి బ్లాక్కి అనుకూలంగా హై స్కూల్ కానీ, అదేవిధంగా ల్యాబ్లు కానీ అన్నీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. జూనియర్ కాలేజీ కూడా ఇక్కడే ఏర్పాటు అవుతుంది. సైన్స్ సెక్షన్ కూడా కావాలన్నారు. త్వరలోనే సైన్స్ సెక్షన్ కూడా శాంక్షన్ చేసి నగరానికి వెళ్లకుండా ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే లక్ష్యం. ఎందుకంటే మధ్యతరగతి కింద వారు, రాజమండ్రి నగరం నుంచి వలసలో వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సహాయకారిగా ఉంటుందని భావన. మంచి రిజల్ట్ ఇస్తున్నారు అధ్యాపకులు, మంచి రిజల్ట్ ఇస్తున్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి. 100% రిజల్ట్ రావాలి. అలాగే ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఈ ప్రాంతంలో అంతా కూడా బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. త్వరలోనే బీసీ రెసిడెన్సీ స్కూల్ కూడా ఇక్కడ నిర్మాణం మొదలవబోతుంది. దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ బీసీలకు సంబంధించిన అత్యంత విద్యను అందించేదానికి అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ కూడా వస్తుంది కనుక దీన్ని తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో నిధుల సమస్య లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను కూడా తీర్చిదిద్దుతాం. దానికి అలాగే ఒక హెల్త్ సెంటర్ కూడా నిర్మాణం అవుతుంది. వాటిని హెల్త్ సెంటర్ కూడా అందుబాటులోకి తెస్తే ఈ ప్రాంతంలో ఉంటుంది. లోకేష్ గారి సారథ్యంలో విద్యారంగం అద్భుతమైన ప్రయత్నం సాధిస్తూ ఉంది. ఇవాళ పిల్లలకి ఇచ్చే వస్తువులు కానీ, ఆహారం కానీ నాణ్యత కోరుతుంది. అలాగే తల్లికి వందనం కింద ఏనాడు లేని విధంగా తల్లికి వందనం ఎంతమంది అయినా సరే చేసే కార్యక్రమం 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే హెచ్చించడం జరిగింది దాని మీద. మరి అదే కాకుండా వాళ్ళకి నోట్బుక్స్ కానీ, టెస్టులు కానీ, రికార్డులు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్టలు కానీ అన్నీ కూడా నాణ్యమైన వస్తువులు ఇచ్చేదానికి ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవాళ్ళు, మాకు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఖర్చు లేకుండా ఉన్నత విద్యను చదువుకునేందుకు అవకాశాలు వస్తున్నాయి కనుక ఇక్కడే చదివిస్తామనే భావనలో ఈ సంవత్సరం సీట్లు కూడా సరిపోయినంత వస్తున్నాయి. అందుకని అధునాతనంగా క్లాస్ రూమ్లు తీర్చిదిద్దడానికి, టాయిలెట్లు కానీ, మంచినీరు కానీ సౌకర్యంగా మెరుగుపరచడానికి కార్యక్రమం నడుస్తుంది. దీనికి తల్లిదండ్రుల కమిటీలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి.
వారి సారథ్యంలో డోనర్స్ కూడా మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడో వృధాగా ఖర్చు పెట్టే దాని బదులు 4 క్లాస్ రూమ్లు కట్టండి, 4 ల్యాబ్లు ఇవ్వండి, లైబ్రరీలకు డబ్బులు ఇవ్వండి, విద్యకి ఎక్కువ ప్రోత్సాహం అందించమని దాతలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఏపీ జంజట్ వార్ పేరుతో నగరంలోని ఆనం రోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఏపీ జంజట్ వార్ పేరుతో స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మార్గాని భరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, సిపిఐ, ఇతర రాజకీయ పక్షాలతో నగరంలోని మేధావులు, ప్రముఖ న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన మార్గాని భరత్రామ్ డిఎస్సి పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితేనే పూర్తి నిజాలు వెలుగులోనికి వస్తాయని పేర్కొన్నారు. జీవోలు 447 ద్వారా స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ డిఎస్సి మెరిట్ జాబితాను కలెక్టరేట్ లో ఎందుకు ప్రదర్శించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు మాట్లాడుతూ పేపర్ లీకులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం చేసిన తీర్మానాలను అఖిలపక్ష సమావేశంలో బీసీజేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు చదివి వినిపించారు. ఈ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసి తమ అభిప్రాయాలను వెల్లడించిన రాజకీయ పార్టీల నాయకులు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులకు భరత్రామ్ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బి సాయి జాహ్నవ్, డాక్టర్ టి హరికిరణ్, పతివడ రమేష్ బాబు, అడప శ్రీహరి, పంతం కొండలరావు, వాసంశెట్టి గంగాధర్ రావు, కృష్ణకుమార్, కోడూరి శాంతారాం, ఆకుల భాగ్యలక్ష్మి, బాలేపల్లి మురళీధర్, బి పవన్, బి పూర్ణిమరాజ్, జీవి సుందర్, నెల్లి సర్వేశ్వరరావు, సిహెచ్ రాజేశ్వరరావు, బుద్ధాల కన్నారావు, జి రాజేష్ బాబు, వడ్డి మల్లికార్జున్ ప్రసాద్, పాలిక ప్రసాద్, అడబాల మరిడయ్య, బెజవడ రంగారావు, దేవి సన్స్ రమేష్, యాళ్ల వీరభద్రరావు, రాజ్ కుమార్, తాళం శ్రీను తదితరులు పాల్గొన్నారు. నవీన్ అనే ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్. అతను టెంపరీ ఉద్యోగం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఒక ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో ఎగ్జామ్లో 6th ర్యాంక్ వచ్చింది. అంటే ఫస్ట్ ర్యాంక్, 6th ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఈ ప్రభుత్వంలో, స్టేట్ గవర్నమెంట్లో జాబ్ కల్పించలేకపోయింది. దాని గురించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, పలుమార్లు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశానండి, ఈయన ఎగ్జామ్ రాశాడు, పక్కన ఆయన ఎగ్జామ్ రాశాడు. నాకు మెరిట్ లిస్ట్, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే పక్కన ఆయనకి 100th ర్యాంక్ వచ్చింది. 100వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం కల్పించారంట, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం కల్పించలేదంట. ఏంటి కారణాలు ఏంటని అడుగుతా ఉంటే దానికి ప్రభుత్వము రెలవెంట్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆ కమిటీ చేసినప్పుడు కలెక్టరేట్లో మెరిట్ లిస్ట్ పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదని అడుగుతాము. అది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. అది కాకుండా జియో నెంబర్ 4 అని, జియో నెంబర్ 47 అని 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లో కూడా జియో నెంబర్ 4 ఏం చెప్తుందని అంటే, అసలు ఎవరు కూడా ఏ ఎగ్జామ్ రాయక్కర్లేదు, స్పోర్ట్స్ కోటాలో ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంది, గవర్నమెంట్ అపాయింట్ చేసిన సెలక్షన్ కమిటీ, ఆ సెలక్షన్ కమిటీ డెసిషన్ ఇస్ ఫైనల్ అని. నాకు అర్థం కాల. మొన్న మా నాయకుడు ఆపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దుర్గయ్య అనే ఒక అథ్లీట్ వచ్చాడు. ఆయన ఛాంపియన్ కి ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ హారిజాంటల్ పద్ధతి ఏదైతే తీసుకున్నారో 3%,
గతంలో 2012లో ఒక జీవో ఉండేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ 2012లో ఉన్న జీవోలో ఏంటంటే 2% స్పోర్ట్స్ కోటా ఉంటూ కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంది. ఆ జీవోని అమెండ్ చేస్తూ జీవో నెంబర్ 4 అని తీసుకుని వచ్చారు. అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏమీ అక్కర్లేదు అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఇది క్లియర్గా మెన్షన్ అయింది. అంటే మొత్తం 16,000 ఉద్యోగాలు ఇస్తే 3% అంటే 430 440 ఎన్నో ఉద్యోగాలు వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. ఆల్మోస్ట్ 380 ఉద్యోగాల దాకా సెలక్షన్ కమిటీ సెలక్షన్ చేసేసారు. దాని క్రైటీరియా ఏంటనంటే ఎవరికి తెలియదు, దానికి మెరిట్ లిస్ట్ ఏంటనంటే ఎవరికి తెలియదు. ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో దాని మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇంతమంది అభ్యర్థులు వచ్చారు, ఇంతమంది సెలక్షన్ చేసాము, వీళ్ళని ఎందుకు సెలక్షన్ చేయలేకపోయాం అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇంత ఒకటి జీవో నెంబర్ 56 అని చెప్పి కరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ పరీక్షా పత్రాలు కరెక్ట్గా రాసే ముందు రోజు 2 రోజుల ముందు రోజు జీవో నెంబర్ 56 అనుకున్నా, ఐఎమ్ నాట్ షూర్. అది 2025లో ఒక సంవత్సరం జీవో నెంబర్ 4 వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అందులో ఏమని చెప్తుందనంటే ఆ జీవో నిజంగా చాలా ఆశ్చర్యం. మాకు స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర నుంచి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అందు గురించి ఆ జీవోని మేము అమెండ్ చేస్తూ జీవో నెంబర్ 56 పెట్టి ఈ జీవో నెంబర్ 56లో ఎగ్జామ్స్ రాయిపించే ప్రక్రియ తీసుకొస్తున్నామని చెప్పారు. బాగుంది, మరి మీరు ఎగ్జామ్స్ రాయిపిస్తున్నారు, చాలా శుభ పరిణామము. మరి ఎగ్జామ్స్ లేకుండా రాసిన స్పోర్ట్స్ మెన్స్ ని మీరు ఏదైతే సెలెక్షన్ కమిటీ చేశారో వాళ్ళని తొలగించారా అని అంటే తొలగించలే. మరి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ జరిగిందనేది ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నానంటే దానికి సమాధానం లేదు. ఇవి స్ట్రెయిట్ గా నేను 3 అంశాల గురించి మాట్లాడాను. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. రెండోది, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్. ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తాడండి, మొత్తం ఈ పేపర్స్ ఏదైతే తయారు చేశారో క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ తెలుసు. అలిగేషన్ కూడా అదే. ఆ కంప్యూటర్ ఆపరేటర్ అప్లోడ్ చేశాడు క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తే ఏముంటుంది, క్వశ్చన్స్ అన్ని అతనికి తెలుసు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది అభియోగం నవీన్ పైన. ఇప్పుడు నవీన్ ఒకటే చూసి రాసాడా లేకపోతే అతను ఎంతమందికి లీక్ చేశాడు? ఖచ్చితంగా నాకు క్వశ్చన్ పేపర్ తెలుసండి. నా ఫ్రెండ్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయనకి నేను చెప్పనా, ఆయన కూడా ఎగ్జామ్ రాసుకున్నాడు. లేకపోతే తెలుసు అనేది అలిగేషన్ వచ్చిన తర్వాత దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ జస్టిస్ బతకాలి అని అంటే ఖచ్చితంగా ఈ అంశాలపైన మేము అడిగింది లెజిటిమేట్ క్వశ్చన్స్. ఈ లెజిటిమేట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాల్సింది ఎవరండి? ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. కానీ దానికి సమాధానం చెప్పరు. దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో, విద్యార్థుల్లో, అదేవిధంగా యూత్ అందరిలో కూడా డిస్కషన్ జరగాలి. జీవో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు, జీవో నెంబర్ 56 మళ్ళీ స్పోర్ట్స్ మెన్స్ నుంచి మాకు రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకున్నాము, రాయండి అని చెప్పారు. రాసిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? ఒక 60 మందికో 70 మందికో ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి 380 మందికి ఆల్రెడీ మీరు రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అంటే మీ తాలూకా వ్యక్తులకి వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి. లేకపోతే మీరు అది డబ్బులు కమ్ముకోవచ్చు, లేకపోతే మీ కార్యకర్తల పిల్లలకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు అనుకున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. కాబట్టి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. ఇంకా అందులో నేను డీప్గా లోపలికి వెళ్తే అప్పటికప్పుడు సర్టిఫికేట్లు తయారు చేశారు. సో క్రేజీ, మన అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదా ఐఏఎస్ అవ్వాలి, పిల్లల మీద లాట్ ఆఫ్ స్ట్రెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ కారణం ఏంటి అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా, అప్పుడు మీరు మూలాల్లోకి వెళ్తే ఈ లీకులు వెనుకున్నదంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు. అవునా కదా? మీరందరూ ఏకీపిస్తారా? సో మనం చేయాల్సింది ఏంటంటే
ప్రధాని రాజీనామా చేయడం ఇది కాదు. మెయిన్ ఏంటంటే సిస్టమ్ని మార్చాలి. గతంలో మేము చదువుతున్నప్పుడు నేషనల్ స్కూల్ కొన్ని సీట్లు ఇచ్చి ఏ స్టేట్ ఆ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకోమని చెప్పేవారు. అది చాలా చక్కగా నడిచేది, చాలా బాగుండేది. ఇప్పుడు నేషనల్ పూల్ అని చెప్పేసి పేపర్ లీక్ అయిపోయి విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వాటిని కొనుక్కుని దాన్ని ప్రజలలో చాలా చులకన అయిపోయింది విద్యా వ్యవస్థ అంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్ గవర్నమెంట్ దాంట్లో ధ్యానం అవ్వట్లేదు. ఈవెన్ మా డ్రైవర్ చిన్న వాళ్ళ అమ్మాయిని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి, నాకు అప్పు కావాలని అడిగాడు. ఎందుకు నీకు గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, అన్ని ఫుడ్ పెడుతున్నారు. వాట్ ఎల్స్ యూ వాంట్, నీకు ఇంకేం కావాలి నీకు? ఆడు మారి గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్ళాడు. అంటే ఈ విధంగా మనం కూడా గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ని డిస్కరేజ్ చేయాలి. పెద్ద పెద్ద బిల్డింగ్లు, యూనివర్సిటీని తలపెట్టేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ప్రజల ధనం లూటీ చేస్తున్నారు, ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. పేపర్లు కొని ఆ పేపర్లు కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు సీట్లు వచ్చేటట్టుగా చేస్తున్నారు. మనకి ఇప్పుడు జన్ జీ అని జన్ ఆల్ఫా అని కూడా తెలుస్తుంది అందరికీ కూడా. జన్ జీ అంటే 1995 తర్వాత పుట్టిన వాళ్ళు 2014 వరకు పుట్టినారు. దానికి వాళ్ళకి డెఫినెట్గా మనకన్నా అగ్రెసివ్గా ఉంటారు, అందులో డౌట్ లేదు. మన కూడా కేంద్ర ప్రభుత్వం మెడలో వచ్చింది కూడా జన్ జీని. జన్ ఆల్ఫా అని నెక్స్ట్ తరం వాడు, దాని తర్వాత తరం వాడు. వీళ్ళంతా కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మార్చాల్సింది మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు కావాలి, మోరల్ వాల్యూస్ చెప్పాలి. ఇవన్నీ చేయాలంటే మంచి అద్భుతమైన వ్యవస్థ ఉండాలి. అంతేగా ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన నగర నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాబోయే గోదావరి పుష్కరాలు నాటికి రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా 10వ డివిజన్ విఎల్పురం వినాయకుడి ఆలయం వద్ద 7.85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విఎల్పురం జంక్షన్ వద్ద ఉన్న కల్వర్ట్ చిన్నదిగా ఉండడంతో మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిశీలించి పాత కల్వర్టును విస్తరించి బలమైన ఆర్సీసీ కల్వర్టుగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సౌకర్యం మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో నీటి ప్రవాహానికి కూడా ఎలాంటి ఆటంకం ఉండదని వివరించారు. నగరంలోని ప్రతి డివిజన్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధి, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగరంలో 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల మరో 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, అదనంగా డ్రైనేజ్ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళన కోసం 140 కోట్ల రూపాయల పనులకు కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మొత్తంగా 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని వివరించారు. రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాజమహేంద్రవరాన్ని పరిశుభ్రమైన, సుందరమైన ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, చొప్పెర్ల భద్రరావు, కాన్బాయ్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, అప్పారావు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విఎల్పురం జంక్షన్లో ఏదైతే కల్వర్ట్ సమస్య ఉందో అది ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఒక 4-5 నెలల కిందట చెప్పడం, ఈరోజు ఆ పనిని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సుమారు 8 లక్షలతోటి కల్వర్ట్ మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా కీలకమైంది, ఎందుకంటే పైనుంచి ఏదైతే మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ మీదుగా వచ్చి అన్నిటికీ ఇదే కనెక్టింగ్. చాలా చిన్నది ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది, ఇది పెద్దది చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వార్డు కూడా 10వ వార్డు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.
అవసరమైన చోట రోడ్స్ వేస్తూ ఉన్నాం, డ్రైన్స్ వేస్తూ ఉన్నాం, పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం, అవసరమైన చోట ఎలక్ట్రికల్ పోల్స్ వేసుకుంటా ఉన్నాం, లైటింగ్ని ఎలిమినేట్ చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏదైతే అవసరమో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2 సంవత్సరాల్లో సుమారు 300 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నగరంలో చేసుకున్నాం. దానికి అదనంగా నిన్న మొన్న సుమారు 100 కోట్లతోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ 100 కోట్లు కాకుండా మరొక 140 కోట్లు అదనంగా ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళనకి, కేవలం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళనకి అవి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. అంటే 240 కోట్లు ఈ నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లకు వెళ్తూ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం, ఇంకా ఆగస్టులో ఉన్నాం. వచ్చే 2-3 నెలల్లో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా అసంత వర్క్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా పుష్కరాన్ని ఒక అవకాశంగా తీసుకొని నగరంలో అవసరమైన రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ అన్నింటిని కూడా ప్రక్షాళన చేసి నగరం ఆరోగ్యకరంగా ఉంచేందుకు గాను, సుందరంగా కనబడేందుకు గాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. పొగాకు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గిట్టుబాటు ధరల సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అలాగే గుంటూరు మిర్చి రైతుల సమస్యలను కూడా జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, లీజుకు భూములు తీసుకొని సాగు చేసిన రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు పెట్టినా రైతులకు ఆశించిన ఆదాయం రావడం లేదని, కిలో పొగాకు ఉత్పత్తిపై రైతుకు సుమారు 39 రూపాయలు మాత్రమే మిగులుతోందని వివరించారు. ప్రాసెసింగ్ అనంతరం కిలో పొగాకులో సుమారు 800 గ్రాముల నాణ్యమైన కర్తర్ టొబాకు మాత్రమే లభిస్తుందని, కాడలు, తొడములు తొలగించిన తర్వాతే నాణ్యమైన ఉత్పత్తి సిద్ధమవుతుందని తెలిపారు. ఒక్క సిగరెట్ తయారీకి కేవలం 0.71 గ్రాముల పొగాకు మాత్రమే అవసరమని పేర్కొన్నారు. సిగరెట్ కంపెనీలు ధరలను భారీగా పెంచి లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఆ లాభాల ఫలితం రైతులకు చేరడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల పెంపుతో సిగరెట్ ధరలు పెరిగాయని, అయితే రైతులకు గిట్టుబాటు ధర మాత్రం అందడం లేదని విమర్శించారు. 5 నెలల పాటు కష్టపడి పంట పండించిన రైతుకు సరైన ధర లేకపోవడం బాధాకరమని, పొగాకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆర్థిక ఇబ్బందులు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ రైతుల ఆత్మహత్యలకు పాలకుల వైఖరే కారణమని విమర్శించారు. అలాగే పొగాకు కొనుగోలు ధరల విషయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించిన జక్కంపూడి రాజా రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రైతుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం దేవరపల్లి టొబాకో బోర్డును సందర్శించనున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భాలు అనేకం చూసాం. వ్యవసాయం పట్ల చాలా తక్కువ చాలా తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టే గతంలో కూడా మనం చూస్తే వ్యవసాయం దండగా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా విత్తనాల కోసం కావచ్చు, ఎరువుల కోసం, లేకపోతే కూలీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అన్ని రకాలుగాను కూడా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ప్రభుత్వం మేమున్నాము అనేటువంటి భరోసాని కల్పించే పరిస్థితి లేదు.
అందుగురించే ఆవేళ అధికారంలో ఉన్న ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంగా నిలిచేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రైతుకి కష్టం వస్తుందో అక్కడ నేనున్నాను అనేటువంటి పద్ధతిలో మనం గమనిస్తే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాతే మామిడి రైతులకి మేలు జరిగింది. గుంటూరులో మిర్చి రైతులకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తరపున గొంతెత్తినప్పుడే ఈ ప్రభుత్వం ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం కనీసం ఆలోచన చేసింది. ఈవేళ పొగాకు రైతుల వంతయింది. మనం గమనిస్తే నారు నాటి ఆకు కోసి బ్యారెల్లో క్యూరింగ్ చేసి గ్రేడింగ్ పూర్తి చేసుకుని బోర్డులో వేలంపాటకి తీసుకుని రావడానికి 5 నెలల పాటు కష్టపడి అప్పులు తెచ్చి బ్యారెన్లు లీజుకి తీసుకుని పెరిగినటువంటి ఎరువులు కూలీల ఖర్చుని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డీజిల్ ఖర్చుల్ని మోస్తూ ఆఖరికి క్యూరింగ్ చేసేటటువంటి సమయంలో వాడేటటువంటి కట్టెల రేట్లు కూడా పెరిగిన వాటన్నిటినీ కలిపి 2.5 లక్షల రూపాయలు దాదాపుగా ఒక ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే ఆ రైతుకి వచ్చేది దిగుబడి కేవలం ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. మరి అటువంటిది మనం గమనిస్తే ఈవేళ అదే ఎకరానికి ఆన్ అన్ యావరేజ్ ఆ వచ్చే 10 క్వింటాలని ఈవేళ జరుగుతూ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం 200-220 గమనిస్తే ఒక ఎకరానికి వచ్చి రైతుకి 2,20,000 రూపాయలు వస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యువజన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ్ పిలుపు మేరకు ఈస్ట్ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరం జాంపేట గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బల ప్రయోగానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని, విద్యార్థుల హక్కులను కాలరాసే చర్యలను సహించబోమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, మాజీ స్పోక్స్ పర్సన్ కావూరి శ్రీనివాస్, ఎస్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల సాయినంద్ కిషోర్, కళ్యాణ్, సతీష్, జాఫర్, సోరస్, ప్రేమ్ కుమార్ తదితర యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ హోంమంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి లోకం అంతా కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉంది. చూసా గత నీటి మీద అలానే కాకుండా 110 పేపర్లు ఈ దేశ చరిత్రలో బీజేపీ యొక్క నేతృత్వ పాలనలో 115 పేపర్లు లీక్ అయ్యాయి. ఈ రోజు విద్యార్థులు 22 మంది చనిపోయారు. 2 మంది విద్యార్థులు, లక్షలాది మంది వీధిలో పడ్డారు. ఈ రోజున వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఈ రోజు
దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తా ఉంటే శాంతియుతంగా ఈ అమిత్ షా హోంమంత్రి కాల్పులు చేయమని, లాఠీ చార్జ్ చేయమని ఇవాళ రూలింగ్ ఇవ్వడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తూ ఆయన రిజైన్ చేయాలని ఈ రోజు పార్లమెంట్ వద్ద కూడా ధర్నా చేస్తా ఉన్నాయి. అంటే ఈ నియంతృత్వ పాలనలో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ నియంతృత్వ పాలన పరిపాలిస్తూ ఈ దేశాన్ని ఈ అడిగే హక్కుని ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తా ఉంది. దీనికి ప్రతిగా విద్యార్థి సంఘాలు అనేక మంది ఈ రోజు గలబెట్టి అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన అమిత్ షా వెంటనే రిజైన్ చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్నం చేస్తున్నాం. ఆయన రిజైన్ చేసే వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం ఆపదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ గట్టి నాతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నవతారకేశ్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థులపై అరాచక పాలన చేసిన బీజేపీ 20 మందిని చంపేసి మట్టిపెట్టింది. విద్యార్థులపై బాష్పాలు ఉపయోగించి లాఠీ చార్జీలతో అవమానపరిచింది. అలాంటి బీజేపీని కిందకి దించాలని మేము కోరుకుంటూ ప్రజలందరినీ ఉత్తేజపరచాలని, ఇలాంటి ఓటుని కించపరుస్తూ యువతని అణిచివేస్తున్న బీజేపీ పాలన అంతమోదించాలని ఈ ధర్నా చేస్తున్నాం. రాజమండ్రి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లింగంపేట వినాయక మందిరం వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీతో పాటు లింగంపేట, ఆర్యాపురం, కృష్ణానగర్, బాంబే యూత్ సర్కిల్స్ ఆధ్వర్యంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 108వ జాతర మహోత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే లింగంపేట, ఆర్యాపురం, కృష్ణానగర్, బాంబే ప్రాంతాల ప్రధాన వీధుల్లో అమ్మవారి చల్లగట్టం ఊరేగింపు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగింది. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలతో కళాకారులు ఆకట్టుకోగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు. ఉత్సవాల సందర్భంగా ప్రాంతమంతా భక్తిమయ వాతావరణం నెలకొంది.
కొంతమూరు సీతారామ అగ్రహారంలో నిర్వహిస్తున్న శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య త్రయోవింశతి వార్షిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కొంతమూరు సీతారామ అగ్రహారంలో శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రయోవింశతి 23వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పరీక్షలు ముగిశాయి. స్మార్తం, యజుర్వేదం, అపర కర్మ విద్యల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి పరీక్షలకు సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సనాతన సాంప్రదాయాలు, స్మార్త విద్యలను పరిరక్షించడంతో పాటు అభివృద్ధి, లోక కళ్యాణం కోసం సమైక్య ఆధ్వర్యంలో అనేక సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు, గూడపర్తి సూర్యకుమార్ శర్మ 3 రోజుల పాటు పరీక్ష అధికారులుగా వ్యవహరించారు. మద్దూరి సుబ్బారావు, డాక్టర్ గన్ని భాస్కర్ రావు, జూపూడి పార్థసారథి, రామానుజన్ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. సమాఖ్య వ్యవస్థాపకులు బమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర్ శర్మ, అధ్యక్షులు భాగవతి నారాయణ శాస్త్రి, బాబీ, ఉపాధ్యక్షులు వడ్రి సూర్యనారాయణమూర్తి, కార్యదర్శి ఇంద్రగంటి కేశవ, సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దంతూర్తి సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. విద్యార్థులు గురువులను ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. వేద ఆశీర్వాదం అందుకున్నారు. పరీక్షాధికారిగా దానికి ఒకరిని నియమించారు. ఇప్పటిదాకా అలాంటి దాఖలాలు లేవు, ఇప్పటిదాకా రాలేదు. కానీ ఈ పైన రావాలి అని ఆకాంక్షిద్దాం. అలాగే వారి అనుబంధంగా ఉన్న చోట్ల ఎవరైనా ఋగ్వేద స్మార్థం జరుగుతూ ఉంటే వారికి కూడా ఈ విషయం తెలియపరచాలి. మనం కూడా 4 చోట్ల ఇలా ఇక్కడ 4 చోట్ల ఋగ్వేదం అని తెలిస్తే కదా వచ్చేది. 1, 2 తర్వాత పరీక్షల వల్ల సర్టిఫికెట్ పొందుతారు. దీంతోనే అయిపోయిందంటే దీంతో ఆరంభమే అయిపోలేదు. శ్రేయస్సు మన సమాజానికి సంస్కరింపబడడానికి ముఖ్యంగా గోబ్రాహ్మణ సమస్త విషయం అని చెప్తూ అక్కడ బ్రాహ్మణులు ఒక్కడే ఉంటారు. అలాగా ఉపలక్షణంగా మొత్తం ఈ మానవ జాతి లోకల్యాణం అనేది జరగాలి అంటే ఈ సమాజాన్ని వీళ్ళ ద్వారా సంస్కరింపబడితే కానీ ఇది జరగదు. వీళ్ళు ఏం చేస్తారు? సంస్కారం అంటే ఇలాంటి స్మృతుల్లో చెప్పబడినటువంటి కార్యక్రమాలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయించాలి అనే దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పి ఉన్నారు. విద్య అనేటువంటి వస్తువు నీ దగ్గర ఉన్నట్టయితే ప్రచ్ఛన్నగుప్తం ధనం, వేరే ధనం నీకు అవసరం లేదు. కట్టుబట్టంతో కూడా ఇంట్లోంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నా నీ విద్యదే నిన్ను రక్షిస్తుంది అని మనకి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి విషయం. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. సనాతన ధర్మం పోకుండా మన జ్ఞానాన్ని కేవలం. ఎందుకంటే అంతకుముందు ఆల్మోస్ట్ అరౌండ్ 2000-3000 ఇయర్స్ బ్యాక్ మన నలంద విశ్వవిద్యాలయం ద్వారా మనం మొత్తం ప్రపంచానికి మనం విజ్ఞానం చెప్తాం. అలాంటిది వెస్ట్రన్ కంట్రీస్ మళ్ళీ అగైన్ మనం ఓవర్టేక్ చేసుకోవడం వల్ల మనం కిందకు వచ్చాం. మళ్ళీ మనం జ్ఞానం గొప్పది, మన భగవద్గీత గొప్పది, మన సనాతన ధర్మం గొప్పది అందరూ గుర్తించారు. కనుక ఆటోమం నుంచి అన్నింటిలో కూడా మన స్ఫూర్తి తీసుకుని వాళ్ళు ముందుకెళ్తారు. డెఫినెట్గా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. 50 లక్షలతో సైన్స్ ల్యాబ్లు ప్రారంభం. శాటిలైట్ సిటీ స్కూల్ అభివృద్ధికి మరిన్ని నిధులు. ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి. డిఎస్సి పేపర్ లీక్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మార్గాని భరత్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ కోరిన అఖిలపక్ష నేతలు. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి. జక్కంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.